హాయ్ హలో బ్రదర్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది బ్రదర్స్. ఇక వీడియోలోకి దూరేద్దాం. మెగా లెగసీ. మెగా లెగసీ ఆవిరైపోతుందా? మెగా కుటుంబంలో ఒక్క హిట్ కూడా పడటం లేదా? మెగా అభిమానులు గగ్గోలు పెడుతున్నారా? ఫేక్ కలెక్షన్స్తో కాలం ఎల్లదీస్తున్న మన చిరంజీవి తాత ఫ్యామిలీ, బాలయ్యతో పోటీ అని చెప్పుకునే మన చిరంజీవి తాత స్టార్టింగ్ నుంచి పేకు పోస్టర్స్తో తప్ప పొడిసిందేమీ లేదే అని వాపోతున్నారు మన సినిమా పండితులు. మన బాలయ్యతో పోటీ పడినప్పుడల్లా ఘోర పరాభవం ఎదురయ్యేది మన చిరంజీవి తాతకి. కానీ ఎట్టాగోట్ట పేకు పోస్టర్స్ సిద్ధం చేసుకునేవాడు మన చిరంజీవి తాత. పేకు పోస్టర్స్లో పైసై సాధించేశాను అని గగ్గోలు పెట్టుకునేవాడట చిరంజీవి తాత అంటున్నారు సినిమా పండితులు. రియల్ కలెక్షన్స్లోకి వస్తే బాలయ్య సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యేది, మన చిరంజీవి తాత సినిమా మాత్రం పేక పోస్టర్స్లో బ్లాక్ బాస్టర్ అయ్యేది. రియల్గా ఎలాగో అవ్వదుగా అంటున్నారు మన సినిమా పండితులు. ఎంత పేక పోస్టర్స్ దింపుకున్నా కూడా మన బాలయ్యతో పోటీ పడిన సినిమాలన్నీ అట్రప్లాప లిస్టులో ఉన్నాయి చిరంజీవి తాతవి. ఎలాగో చిరంజీవి తాత ఇప్పుడు పోటీ పడలేక ఎప్పుడో ఒక సినిమా తీసుకుంటున్నాడు. మన బాలయ్య మాత్రం సినిమాల మీద సినిమాలు తీస్తూ హ్యాట్రిక్ హిట్లు కొడుతున్నారు. ఈ హ్యాట్రిక్ హిట్లకు తట్టుకోలేక మన చిరంజీవి తాత, నేను పోటీ పడలేను బాబోయ్, ఏదో ఒక క్రింజ్ కామెడీ ఇవ్వండిరా బాబు, ఆ క్రింజ్ కామెడీతో ఎలాగో అలాగా లాగించేస్తానయ్యా బాబు, అది కుదరకపోతే పేక పోస్టర్లు సిద్ధం చేసుకుంటాను బాబు అని వాపోతున్నాడంట చిరంజీవి తాత అని అంటున్నారు సినిమా పండితులు. ఇక ఇట్ట కుదిరేటిగా లేదే అని మన శానమన్నీను దింపాడు. నువ్వైనా పోటీలో నిలబడి రికార్డులు కొట్టవయ్యా బాబు అని ఆ బాబు ఈ బాబును పంపిస్తే, ఈ బాబు మాత్రం ఫేసులో ఎక్స్ప్రెషన్స్ రావు, యాక్టింగ్ రాదు, సర్జరీలు చేయించుకున్నాడు, ఆపసోహాలు పడి సోపసాపాలు పడి సిరిత మూవీతో ఎంట్రీ ఇచ్చాడయ్యా మన శరణమంగళం. యాక్టింగ్ రాక ఆ సినిమా పూరి జగన్నాథ్ దయ వల్ల ఏదో అలా హిట్ రేంజ్లో నిలిచింది. ఇక ఇట్టా కుదిరేటిగా లేదేని సర్జరీలు గట్రా చేయించుకుని రాజమౌళి తాతయ్యను అట్టా ఇట్టా పట్టేసుకుని మగధీర అనే మూవీ తీసుకున్నారయ్యా. ఏదో ఫేసులు ఎక్స్ప్రెషన్స్ లేకపోయినా రాజమౌళి పుణ్యమా అని ఆ సినిమా గట్టెక్కించారు. అంతే, ఆ సినిమా అయిపోయిన తర్వాత నుంచి ఒకటే ప్లాప్ మూవీస్. ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ చేసుకోలేక లబోదిబోమని కొట్టుకున్నాడు మన శరణం సారు. ఏందయ్యా శరణం సారు, మంచిగా యాక్టింగ్ చేసుకోవచ్చు కదా, ఏంది ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలికించవయ్యా బాబు అని నెత్తినెవరు మోదుకున్నారు సినిమా పండితులు. ఇక ఆ తర్వాత అన్ని ప్లాపులు అయిన తర్వాత అసలు టైపు 1 హీరోల దగ్గర నుంచి టైపు 2కు పడిపోయారు మన అంగుళం. ఒక పక్క మన ఎన్టీఆర్ అన్నయ్య హిట్ల మీద హిట్లు కొడుతూ రికార్డులు బద్దలు కొడుతుంటే మన శరణం సారు మాత్రము ప్లాపుల మీద ప్లాపులు ఇచ్చారు. ఇక సుకుమారు పుణ్యమా అంటూ ఒక రంగస్థలంలో రుబ్బి తీశారు మన శరణం సార్ను. ఏదో అట్టా ఆ సినిమా యాక్టింగ్ కొంచెం నేర్చేసుకున్నారు మన అంగుళం. ఓకే, ఆ సినిమాని ఎలాగోలాగో గట్టెక్కించుకున్నాడు. తరువాత మళ్ళీ అట్టప్లాపులు, వరుస డిజాస్టర్స్. ఎన్టీఆర్ గారు వరుస బ్లాక్ బస్టర్స్తో ముందుకెళ్తుంటే మన శరణమంగళం మాత్రం వరుస ప్లాపులతో ముందుకెళ్తున్నారు. ఇక ఇట్టా అయ్యే కుదిరే పనిగా లేదని మన చిరంజీవి తాత ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. మళ్ళీ రాజమౌళి గారిని పట్టుకుని అక్కడ ఇక్కడ ముట్టేసుకుని మళ్ళీ సినిమా ఓకే చేయించుకున్నారు. కానీ ఇందులో మన ఎన్టీఆర్ అన్న వచ్చేసాడు. కాదు, ఎన్టీఆర్ అన్న సినిమాలకే రామచరణ్ అంగుళాన్ని తోశారు, ఇరికించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవడంతో మా శరణమంగళమే మెయిన్ హీరోని సంకలు గుద్దుకున్నారు పిఆర్ టీమ్స్. సరే అనుకున్నారు సినిమా పండితులు. నెక్స్ట్ సినిమాలతో తెలిసిపోతుందిగా ఎవరు మెయిన్ హీరో ఎవరు సైడ్ హీరో అని. టైం రానే వచ్చింది. ముందుగా ఎన్టీఆర్ అన్నది దేవరా మూవీ రిలీజ్ అయింది. దేవరా మూవీని ఎలాగోలా దెబ్బ కొట్టాలని మన చిరంజీవి తాత ఫ్యాన్స్, మన రామచరణం పిఆర్ టీమ్స్ రంగంలోకి దిగి ఒకటే కొట్టుకోవటం. అదేనండి, ఏదో ఒకటి కొట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఎంత కొట్టేసుకున్నా కూడా కింద పైన. ఇక్కడ దేవరా మాత్రం ఆగలేదు. యావరేజ్ టాక్తోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. 565 కోట్ల గ్రాస్ సాధించి 80 కోట్ల ప్రాఫిట్తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది దేవరా మూవీ. ఇప్పుడు తెలిసిపోయిందిగా ఎవరు నెంబర్ 1 హీరో RRR మూవీలోని. మన శరణమంగళం సినిమా మాత్రం ఆచార్యతో వచ్చాడయ్యా బాబు.
ఆ సినిమా ఎప్పుడు చూస్తే అప్పుడే కల్లోకి వస్తుంది, అంత దరిద్రంగా ఉంది. ఆ ట్రప్లాప్ అయిపోయింది. మన భూగోళం స్టార్ అని బిరుదు పెట్టుకున్న భూగోళం స్టారు 10 పైసలు కూడా కలెక్షన్స్ తేలేకపోయాడు. సరే మన పిఆర్ టీమ్స్ ఉన్నారుగా, అది చిరంజీవి తాత సినిమా, రామ్ చరణ్ సైడ్ హీరో, సంబంధమే లేదు, ఆ సినిమాతో కాదు ఇంకొక సినిమాతో చూపిస్తాము మా ప్రతాపము అన్నారు. పోతే పోనీ లేని వదిలేశారు సినిమా పండితులు. రానే వచ్చిందయ్యా టైము, గేమ్ చేంజర్తో మనం గేమ్ ఆడిచ్చేస్తాను, ఊడబొడిసేస్తాను, కుళ్ళ బొడిసేస్తాను, భూగోళం స్టార్ని ఏలేస్తాను అని వచ్చాడు మన శరణం తాత. శరణం అంగుళం. దిల్లురాజును ముంచేశారు మొత్తానికి. 400 కోట్లతో సినిమా తీసి వస్తే ఆ సినిమా ఉందిరా శారీ, అద్భుత కళాఖండం రా. ఫస్ట్ షోకి డిజాస్టర్ టాక్ తెచ్చుకొని 186 కోట్ల ఫేక్ పోస్టర్స్ దించాడు మన రామ్ చరణ్ అంగుళం. వచ్చింది 60 కోట్లయితే ఫేక్ పోస్టర్ వేసింది 186 కోట్లు. అది తెలుసుకున్న మన సినిమా పండితులకు కారాలు మిరియాలు నూరారు ఈ శరణం అంగుల పైన. బాలీవుడ్ లో కూడా మన రామ్ చరణ్ అంగుళం ప్రతాపం చూశారు ఆ సినిమాతో. ఫేక్ పోస్టర్స్ వేసుకున్నందుకు అల్లాడించేశారు ప్రతి చోట కూడా. ఆ సినిమా అటర్ ఫ్లాప్ పోయింది. లేలే ఈ సినిమా కూడా దర్శకుడు ఫెయిల్యూర్ వల్ల జరిగింది, నా వల్ల కాదు, ఇంకో సినిమాతో చూపిస్తానా ప్రతాపము అని పొద్ది మూవీతో వచ్చాడు. ఆ పొద్ది మూవీ చూస్తే ఆచార్య మూవీ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అందులో పాదగొట్టం అని ఎన్నిసార్లు అన్నారో, ఆ తలకాయ నొప్పి భరించలేమురా శారీ అన్నట్టుగా ఉంటది. కానీ అదే ఎతకచ్చి పొద్ది మూవీలో పెట్టారా బాబు. పొద్ది ఎడసూడు పొద్ది ఆడసూడు పొద్ది, ఆ పొద్ది అంటుంటే తలకాయలో పులుగు తిరుగుతుందిరా శారీ అంటున్నారు సినిమా పండితులు. ఆ సినిమా కూడా హిట్కి 100 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, మన రామచరణ్ అంగుళానికి అసలు ఫ్యాన్స్ ఉన్నారా? లేరుగా. పిఆర్ టీములతో లాగిద్దాము, ఫేక్ పోస్టర్స్తో లాగిద్దాము అంటే ఇదే అవుతుంది శారీ అంటున్నారు సినిమా పండితులు. ఇక మెగా ఫ్యామిలీలో బుస్ అంకుల్ ఎప్పుడో బాల్చి తినేశాడు. బుస్ అంకుల్ గురించి చెప్పుకోని అవసరం లేదు. ఇక మన పవర్ స్టార్ అంకుల్ మాత్రం సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. కానీ మళ్ళీ సినిమాలు తీస్తున్నాడులే. ఆ సినిమాలు ఏదో కొద్ది గొప్ప అట్ర ఫ్లాప్లుగా నిలుస్తున్నాయి. ఒక్క సినిమా కూడా బ్రేక్ ఈవెన్ గేట్ తాగి రాలేదు. ఫేక్ పోస్టర్స్ వేసుకుని లాగిస్తున్నాడు పాపం మన పవర్ స్టార్. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఒక్కరికి కూడా హిట్లు లేవు. ఫేక్ పోస్టర్లతో హిట్లు మాత్రం ఉన్నారు. ఒరిజినల్ గా ఒక్క హిట్టు లేక పాపం మెగా లెగసీని ఎలా తీసుకెళ్లాలరా బాబు. నిలబడతామా లేదా పడుకుందా ఈ మెగా ఫ్యామిలీ లెగసీని? పనుకోబెట్టేశారు వీళ్ళంతా, ఇక లెగసలేదు అంటున్నారు సినిమా పండితులు. నందమూరి ఫ్యామిలీతో పోటీ పడలేక మెగా లెగసీ పడుకుడిపోయిందిలే, ఇక పడుకో ఏముందిలే అంటున్నారు సినిమా పండితులు. పడుకో ఏముందిలే అయిపోయాక. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితేనే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో ఈ లాంగ్ వీడియోస్ రావటం లేట్ అయింది, అందుకోసం మన వీడియోస్ని యూట్యూబ్ తక్కువగా పుష్ చేస్తుంది. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో మళ్ళీ ముందు మాదిరిగా వీడియోస్ పవర్గా దూసుకెళ్తాయి. షార్ట్ వీడియోస్ బాగా వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ రావటం లేదు. ఎందుకంటే చాలా రోజులు అయింది వీడియోస్ చేసి, మళ్ళీ స్టార్ట్ చేశాను. మీరు లైక్ వేసుకోండి, నేను రై అని వెళ్తాను. ఓకే బ్రదర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ. జై హింద్.